అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరునొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎక్కువగా వినియోగించేది ఇంటర్నెట్లో సోషల్ మీడియా. కరోనా సమయంలో ఎక్కువగా అనేక మంది ఈ సోషల్ మీడియా ద్వారా సాహితీవేత్తలుగా మారారు. అలాగే అనేకమైన సాహిత్య రచనలు చేశారు. మరి ఇప్పుడు చూస్తే కనుక ఈ సోషల్ మీడియా ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అనేక రచనలు చేస్తూ సామాజిక మాధ్యమాలలో ఎవరిదైనా శైలిలో వారు రాణిస్తూ ఉన్నారు. మరి సామాజిక మాధ్యమాలలో సాహిత్యం ఈ అంశం గురించి వివరించడానికి ఈరోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోలో సాహితీ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు ప్రముఖ పత్రికా సంపాదకులు సాహితీవేత్త శ్రీ నండూరి రాజగోపాల్ గారు. సాహితీవేత్త అయిన వీరు సాహిత్య విమర్శ ఒక సృజన ప్రక్రియ అనేది వీరి బలమైన నమ్మకం. అంతేకాకుండా అంతర్జాతీయ బుక్ ప్రైజ్ పొందినటువంటి పుస్తకాలపై పరిశోధన చేశారు. అంతరంగాలు, సాహిత్య పరామర్శ, మొదటి పేజీలు, సంపాదకీయం, వర్తమానం, రాజకీయ సామాజిక వ్యాసాలు రచించారు నండూరి రాజగోపాల్ గారు. నమస్కారం నండూరి రాజగోపాల్ గారు. రాజగోపాల్ గారు, ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియా మనందరి జీవితాలలో ఒక భాగమైంది. ఈ సోషల్ మీడియా ద్వారా సాహిత్య వైభవం అసలు ఎలా ఉందంటారు? నిజానికి ఇవాళ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చదువుకున్నాం క్షణసహ కరసశ్చయవ విద్యామర్ధంచ సాధయే తగి. ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా మనం ఎలా గడపాలి అనేది నేర్చుకుంటున్న సందర్భంలో ఇవాళ ఈ మీడియాలో సాహిత్యం వచ్చిన తర్వాత, మీడియాలో రచనలు వచ్చిన తర్వాత చాలామందికి అది ఉపయోగకరంగా ఉంది. అంటే రెడీ రిఫరెన్స్. ఇవాళ మనం గూగుల్ కొట్టగానే మనం ఏదైనా సెర్చ్ చేసి ఆ టాపిక్ గురించి మనం చెప్తే ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. ఆ దిశగా ఆలోచించినప్పుడు ఆన్లైన్ సాహిత్యం ఇవాళ ఉన్న కాలం నాటికి సరిపోయేంతగా సరైనదిగా మనం భావించవచ్చండి. అంటే ఈ ఆన్లైన్ సాహిత్యం, ఆన్లైన్ ద్వారా మనం చదవడం అనేది సరైనది అంటున్నారు. మరి ఇంత చక్కటి సాహిత్యం ఆన్లైన్లో దొరుకుతోంది కదా, మరి ఈ సమయంలో పుస్తకం చూసుకుని చక్కగా చదువుకుంటే బాగుంటుంది అంటారు. మరి ఆన్లైన్లో హాయిగా కూర్చొని చదవచ్చు అంటారు. దీని గురించి మీరేమంటారు? నిజానికి పుస్తకానికి ఆల్టర్నేటివ్ లేదండి, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే పుస్తకం హస్తభూషణం మాత్రమే కాదు, పుస్తకంలో కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉంటాయి మనకి. అది డిజిటలైజేషన్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తప్పుగా వాళ్ళు పబ్లిష్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఇవాళ మనకి లభ్యమవుతున్నటువంటి పుస్తకాలు కానీ ఏదైనా సరే ముందుగా, అంటే ఏ జనరేషన్ అయినా ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేది పుస్తకానికి. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఎక్కడైనా అవైలబుల్గా లేనప్పుడు, మనకి దానికి సంబంధించినటువంటి రచన మనకి దొరకనప్పుడు మాత్రమే మామూలుగా మనం డిజిటలైజేషన్కి వెళ్తాం. అయితే ఇందాక అనుకున్నట్టుగా ఈ యువతరం ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి ఏ పుస్తకం కావాలో మళ్ళీ లైబ్రరీలో సెర్చ్ చేసుకుని దానికి ఒక గంటన్నర టైం వేస్ట్ చేయడం ఎందుకు, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది కదా అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు చదువుతా ఉన్నప్పుడు అది వాళ్ళకి కరెక్ట్ చాయిస్సే. కానీ కాస్త సమయం పెట్టి, కాస్త మనసు పెట్టి, కాస్త ఇష్టంతో కనుక మనం పుస్తకాన్ని వెతుక్కుని చదివినట్లయితే సమాచారం చాలా స్పష్టంగా, చాలా ఖచ్చితంగా, చాలా కరెక్ట్గా పాఠకుడికి లభ్యమయ్యే ఛాన్స్ ఉంది. రాజగోపాల్ గారు, మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, డిజిటలైజేషన్ అని. డిజిటలైజేషన్ అనుకున్నప్పుడు మనకి ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు అన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయంటారా? వీటి గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పొజిషన్లో చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారండి. ముఖ్యంగా చాలా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బుతో చాలా ఇష్టంగా ఈ ప్రక్రియని మొదలుపెట్టారు. అంటే మనకి విశ్వనాథ సత్యనారాయణ గారిది
రావి శాస్త్రి గారిది, కేఎంవై పతంజలి గారిది, ఇలాంటి చాలామంది ప్రముఖుల సాహిత్యం ఇవాళ మనకి కంప్యూటర్లో దొరుకుతుంది. అంటే వాళ్ళ పేరు మొక్కితే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వర్క్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా వస్తున్నాయి. అంటే వాళ్ళు ఫస్ట్లో ప్రింట్ కూడా అంటే సంకలనాలుగా కూడా తీసుకొచ్చారు. అయితే రానున్న కాలంలో అంటే మనకి ఒక పేపర్ పరంగా కానీ, పొల్యూషన్ పరంగా కానీ, లేదా ప్రకృతి పరంగా కానీ ఇన్ని రకాల ప్రివెన్షన్స్ దృష్టిలో పెట్టుకుని కేవలం వీటికి మనం డిజిటలైజ్ చేస్తే బాగుంటుంది ఒక మంచి ఆలోచనతో వాళ్ళు చేశారు. అది ఇవాళ అవైలబిలిటీ లేనటువంటి ఏ గ్రంథమైనా సరే ఇవాళ మనకి డిజిటలైజేషన్లో దొరుకుతుంది. రామాయణ, భారత, భాగవతాల దగ్గర నుంచి అంటే ప్రాచీన సాహిత్యం కూడా, అంటే మీరు ఇందాక విశ్వనాథ సత్యనారాయణ గారు, రావిశాస్త్రి గారు వారి అంటే ఆధునిక సాహితీవేత్తల సాహిత్యమే అని అన్నారు. ప్రాచీన సాహిత్యం కూడా దొరుకుతుందండి. నిజానికి ప్రాచీన సాహిత్యం ఇంకా ఎక్కువ దొరుకుతుంది. అది అలా చేయడంలో చాలా మంది చాలా సక్సెస్ఫుల్గా దాని ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఈ డిజిటలైజేషన్ ప్రక్రియను ఉపయోగించుకునేటప్పుడు మనం ప్రాచీన సాహిత్యం వైపు మాత్రమే వెళ్ళి ఉపయోగించుకుంటే ఉపయోగం. ఎందుకంటే ఆధునిక సాహిత్యం ఇవాళ మన తరంలో చుట్టుపక్కల మనకి అందుబాటులో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పుస్తకం వైపు వెళ్ళడమే శ్రేయస్కరం. ఇఫ్ మనకి కొంత టైము స్పెండ్ చేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు డిజిటలైజేషన్ అనేది తరాల వెంబడి తరాలకి చాలా అవసరమైనటువంటి ప్రక్రియ అండి. అది ఆన్లైన్ సాహిత్యంలో బహుశా అదే ఒక మూలం కూడా. అంటే ఈ ఆన్లైన్లో మనకి సామాజిక మాధ్యమాలలో సాహిత్యాన్ని నాటి సంచి నేటి వరకు వచ్చే సాహిత్యాన్ని పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక పుస్తకాలు ఏదైనా పాడే అవకాశం ఉంది. ఇది ఎప్పటికైనా మనం సెర్చ్ చేస్తే తప్పనిసరిగా దొరుకుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలలో అనేక మంది రచనలు చేస్తూ ఉన్నారు. ఈ రచన సామర్థ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క శైలి ఎలా ఉంటుంది, వీటి గురించి మీరేమంటారు? ఇక్కడ నిజానికి ఇది ప్రశ్న చాలా సింపుల్గా కనపడుతున్నా సమాధానం చాలా క్లిష్టమైందండి. ఎందుకంటే ఏ రచయిత అయినా సరే తన రచన చేసేటప్పుడు ముందుగా తన అధ్యయనం కూడా అతను బేరీజ్ వేసుకోగలగాలి. అంటే మనం ఎంతవరకు చదివాము, చదివింది ఎంతవరకు రీప్రొడ్యూస్ చేస్తున్నాము, ఎలా రీప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇవాళ టైం వెనకాల పరిగెడుతున్నటువంటి యువతరం ఉన్నటువంటి ఈ కాలంలో, నిజానికి యువతరమే చెప్పక్కర్లేదు, దాని ముందు తరం కూడా ఉన్నటువంటి కాలంలో ఇవాళ ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ మనం ఒక రచన చేయగానే వెంటనే మనకు ఒక అప్లాజ్ రావాలని కోరుకుంటున్నారు. ఇది వరకు తరం అలా ఉండేది కాదు. అంటే వాళ్ళు మనకి వర్డ్స్వర్త్ చెప్పినట్టు ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్. అంటే వాళ్ళు కుదురుగా ఉండనటువంటి ఒక క్షణంలో మాత్రమే వాళ్ళ రచన బయటకు వచ్చేది, అది కలకాలం నిలబడేది. వాళ్ళు అలాంటి రచన కోసం కృషి చేసేవారు, అలాంటి రచనలను బయటకు తీసుకొచ్చేవారు. నేటి తరంలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ మీడియా పెరిగిందో, అంటే రకరకాల మాధ్యమాలు, వెబ్ పత్రికలు కానీ, ఇంటర్నెట్ మ్యాగజైన్స్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇటువంటివన్నీ మన చుట్టూ ఉండేటప్పటికీ మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో దానికి ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ కానీ, రియాక్షన్ కానీ వెనక్కి వచ్చేస్తుంది, లైకుల రూపంలో వస్తుంది. ఇవాళ ఎంతమంది ఎన్ని లైకులు వచ్చాయి అన్నదే వాళ్ళు వాళ్ళ రచనకి ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అది నిజానికి చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అంటే మనం ఆన్లైన్ సాహిత్యాన్ని, డిజిటలైజేషన్ని ఎంత గర్వంగా పరిగణిస్తున్నామో, అది ఎంత అవసరంగా భావిస్తున్నామో, అట్ ద సేమ్ టైం ఇలాంటి పరిణామాలు కాస్త ఆలోచనాపరులని ఒక దుఃఖ వాతావరణంలోకి నెట్టేస్తాయి. ఎందుకంటే ఒక రచన రాగానే ఆ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, ఓ 10 మందో 15 మందో 20 మందో, ఆ వెంటనే లైక్ చేయడం, ఆ లైక్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు దాన్నే ప్రామాణికంగా భావించడం, ఇటువంటి దృష్టాంతాలు ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే మేలిమి రచనలు రావడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే పైగా వీటిలో విమర్శ తక్కువ ఉంటుంది. అంటే నువ్వు బాగా రాయలేదు అని ఎవరు ఎక్కువ కామెంట్ పెట్టరు, అందరూ కూడా నువ్వు ఇంద్రుడివి చంద్రుడివే అంటారు. ఎప్పుడైతే ఆ కామెంట్ కొత్తగా రాసినటువంటి రచయిత చూశాడో వెంటనే అతను ఒక అందలం మీద ఎక్కువ కూర్చుంటాడు, ఒక సింహాసనం మీద ఎక్కువ కూర్చుంటాడు, అక్కడి నుంచి దిగడం, ఎవరు చెప్పగా వినడం. ఇటువంటి దురదృష్టకరమైన ఇష్యూస్ వల్ల ఆన్లైన్ సాహిత్యం కొంతమంది ఆలోచన పరులని ఆకర్షించలేకపోతుంది. అదొక్కటే దీనికి మైనస్ పాయింట్. అది కనుక సరి చేసుకోగలిగితే, అంటే కేవలం లైకులు మాత్రమే కాదు, దానికి సంబంధించినటువంటి సద్విమర్శను కూడా రచయిత తీసుకోగలిగితే, పాఠకుడు సద్విమర్శ చేయగలిగితే ఆన్లైన్ సాహిత్యం ఖచ్చితంగా ఒక కొత్త పాఠకుడిని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. మరి ఈ సమయంలో వారి యొక్క రచనా సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలంటారు? చదవడం అండి. ఇవాళ చాలా మంది ఏంటంటే ఇదివరకు పెద్దలు చెప్పేవారు, మీరు మాట్లాడడం కాదు ఎక్కువ వినడం చేయండి అని. నిజానికి వినడంతో పాటు చదవడం కూడా జరగాలి. ఆ చదవడం జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు సపోజ్ ఒక కథ రాయాలనుకున్నటువంటి ఒక కొత్త కథకుడు, ఒక వర్ధమాన కథకుడు దాదాపు కొన్ని వందల కథలు అతను చదవగలగాలి. కనీసం ఒక 10ల సంఖ్యలో ఒక 100, 50 కథలు చదవగలగాలి. ఆ కథలు ఎలా రాశారో చదవగలగాలి,
ఎలా రాయాలో సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించగలగాలి. అంటే ఒక వర్క్షాప్ చేయాలి అతను, అంటే ఆ కృషి చేయాలి. ఇవాళ అంత టైంని ఎవరు కేటాయించలేకపోతున్నారు. అంటే అతనికి ఒక ఫ్లాష్ తగలగానే వెంటనే పేపర్ మీద కథ పెట్టేస్తున్నాడు. పైగా ఇది వరకు ఏంటంటే ప్రింట్ అవ్వాలంటే మామూలుగా ప్రింట్ మీడియాలో అంటే జాతీయ దినపత్రికలు కానీ, వార్తాపత్రికలు కానీ, మాసపత్రికలు కానీ ఒక రచన ప్రింట్ అవ్వాలంటే మినిమం 3 నెలల కాలం పట్టేది. అంటే రచయిత పంపించిన తర్వాత వాళ్ళు పరిశోధించి కథ బాగుందో లేదో అనుకుని 1 నెల తర్వాత రచయితకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. మీ కథ మేము స్వీకరిస్తున్నాము, వచ్చే 2 నెలల్లో ఈ కథకు ప్రచురిస్తాం అంటే అప్పటికి 3 నెలలు పట్టేది. ఇవాళ అలా లేదు. ఇవాళ మనం ఒక రచన చేయగానే వెంటనే 5 నిమిషాల్లో దీన్ని మనం పోస్ట్ చేస్తే అది ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది చాలామంది వ్యూవర్స్కి వెంటనే చేరిపోతుంది. అందువల్ల వీళ్ళకి ఆ స్ట్రగుల్ అర్థం కావట్లేదు. అంటే ఒక రచన పంపించిన తర్వాత అది పబ్లిష్ అవుతుందా లేదా అని చూసేటటువంటి ఒక నిరీక్షణ ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అది మనకు తెలియకుండా అది పబ్లిష్ అయ్యి వచ్చిన తర్వాత పడే ఆనందం చాలా గొప్పది. అంటే మనం సృష్టించినటువంటి ఒక సృజన అచ్చులో చూసుకుని దాన్ని 10 మంది మెచ్చుకోవడం అనేది అసలు ఇదివరకు గొప్ప ఆశ్చర్యకరంగాను ఆనందకరంగాను ఉండేది. పుస్తకాన్ని చక్కగా దాచుకున్నా కూడా ఎంత బాగుండేది, పేరు ఉంటే కనుక. ఇవాళ అసలు ఆ నిరీక్షణలు లేవండి. బేసిక్గా ఏంటంటే ఇవాళ తరం కోల్పోతున్నటువంటి గొప్ప విషాదం ఏంటంటే అసలు ఎవరికి వెయిటింగ్ లేదు. అంటే మనం పెట్టినటువంటి ఒక ఎఫర్ట్ అది ఎంతవరకు ఎంత టైంలో అది సక్సెస్ అవుతుంది అని చూసేటటువంటి ఓపిక ఓర్పు రెండూ లేవు. అందుగురించి ఇతనికి తన రచన మీద ఎక్కువ కృషి చేయవలసిన అవసరం లేదు. ఎలా రాసినా కూడా అది వెంటనే ఎలక్ట్రానిక్ మీడియాలో మూవ్ అయిపోతుంది. అక్కడ మనం ఏదైనా ఒక సెన్సార్ లాంటిది కనుక పెట్టుకోగలిగితే, అంటే ఏదైనా సరే ఒక వాట్సాప్ అయినా ఫేస్బుక్ అయినా ఇంటర్నెట్ మ్యాగజైన్స్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా ఏ క్వాలిటీ రచన బయటికి రావాలన్నా ఒక సెన్సార్షిప్ అనేది ఖచ్చితం అండి. ఇవాళ మన దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఆన్లైన్ సాహిత్యానికి సంబంధించినటువంటి అటువంటి సెన్సార్షిప్ మనకి అవైలబిలిటీ లేదు. అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ మంది రచయితలు అంటే ఒక లైను పైన ఒక లైను కింద ఒక లైను రాసి అదే కవిత్వంగా భావిస్తున్న వాళ్ళు, ఎక్కడా ఒక స్క్రీన్ ప్లేకి కానీ ఒక ల్యాండ్స్కేప్ కానీ సంబంధం లేకుండా రాసి దాన్నే కథగా భావిస్తున్న వాళ్ళు ఎక్కువైపోతున్నటువంటి కాలంలో మనం కాస్త శ్రద్ధగా ఇవాళ తరాన్ని వర్ధమాన తరాన్ని మోటివేట్ చేసుకోగలగాలి. ఇంకా దురదృష్టం ఏంటంటే మన ముందు తరం కూడా ఈ ఆన్లైన్ ప్రలోభాలతో పడిపోతున్నారు. అంటే ఇదివరకు టెన్షన్ వాళ్ళకి లేదు. అందువల్ల ఏంటి ఒక్కొక్కళ్ళు 10 పుస్తకాలు 20 పుస్తకాలు వచ్చేయడం, వాటికి ప్రింట్ చేయడం, పుస్తకాలు ఎవరు కొనట్లేదుగా బాధపడడం. ఈ మధ్యకి ఇది ఒకటి బాగా ఎక్కువ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అంటే పుస్తకాలు చదివే వాళ్ళు తక్కువైపోయారు అని. నిజం చెప్పాలంటే ఇప్పుడు బుచ్చిబాబు గారి నవల చివరకు మిగిలేదు ఇవాళ కొన్ని 100 సార్లు ప్రింట్ అయినా సరే ఇవాళ అవైలబుల్గా లేదు. ఇవాళ ఆ నవల ఎప్పుడు వచ్చినా కూడా జనం చదువుతారు. అలాగే చలం మైదానం, శ్రీశ్రీ మహాప్రస్థానం, తిలక్ అమృతం కురిసిన రాత్రి, ఇవన్నీ ఎందుకు ఇవాళ అవైలబుల్గా లేవు? ఎన్నిసార్లు పబ్లిష్ చేసినా అన్నిసార్లు ఎందుకు జనం కొంటున్నారు? అంతకెందుకు జలంధర్ గారి పొంగాగపూలు నవల ఇప్పటికీ అంటే ఈ మధ్య రీసెంట్ ఒక గత గడిచిన ఒక 7-8 సంవత్సరాల కాలంలో మనం గమనించినప్పుడు ఆ నవల చాలాసార్లు పబ్లిష్ చేశారు. ఎన్నిసార్లు పబ్లిష్ చేసినా ఒక్క కాపీ కూడా అవైలబుల్గా లేదు. అంటే దాని అర్థం ఏంటి? మంచి పుస్తకానికి పాఠకులు ఉన్నారు. మనం ఏం రాసినా పాఠకులు కొని చదవాలి అనుకునే వాటికి పాఠకులు లేరు. ఈ ఒక్క సూక్ష్మం గ్రహించుకుంటే నిజానికి చదువరులు అనేది అంటే చదివేవాళ్ళు ఒక 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో ఉన్నారు. ఇవాళ కూడా నిజమైనటువంటి సీరియస్ పాఠకులు ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక మంచి సాహిత్యం. ఆ మంచి సాహిత్యాన్ని మనం ఎలా అందివ్వాలి అన్న దాని మీదే మన కాన్సన్ట్రేషన్. అది మాధ్యమాలు ఏదైనా కావచ్చు, అది ఒక ప్రింట్ మీడియా కావచ్చు, ఆన్లైన్ మీడియా కావచ్చు, కానీ మంచి రచనను అందివ్వాలి. ఆ మంచి రచనను అందించడం కోసం ఖచ్చితంగా ఇందాక మీరు అడిగారు కదా ఎలా చేయాలి అన్నది, అధ్యయనానికి మించినటువంటి వేరే ఏ రకమైనటువంటి మార్గము లేదండి. మనం ఎంత బాగా అధ్యయనం చేయగలుగుతామో అంత బాగా మనం సృజన చేయగలుగుతాం, అంత బాగా రాయగలుగుతాం. మన అధ్యయనం ఎంత తక్కువ స్థాయిలో ఉంటే మన రచన అంత తక్కువ స్థాయిలో ఉంటుంది. రాజగోపాల్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బుచ్చిబాబు గారిది చివరికి మిగిలేది చలం మైదానం, ఇలాంటి అనేకమైనటువంటివి మనకి ఇప్పుడు దొరకడం లేదు అని అన్నారు. మరి ఈ పుస్తకాలని మరి సోషల్ మీడియాలో పెట్టడం జరగడం లేదంటారా? ఎందుకంటే అనేక మంది దాన్ని చదవడానికి ఇష్టపడుతున్నారు కదా. పుస్తకాలు దొరకనివి ఈ మధ్యకాలంలో వింటున్న మాటలు, చాలా పుస్తకాలు లైబ్రరీలో కానీ లేదంటే షాపుల్లో కానీ దొరకడం లేదండి అనే మాట వింటున్నాం. మరి దీనికి మీరేమంటారు? అవి కూడా డిజిటలైజేషన్ ఉన్నాయండి, అవి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని పెట్టారు కూడాను. అలాగే మహాప్రస్థానం చాలామంది చాలా స్వచ్ఛందంగానే అది ప్రింట్ చేస్తున్నారు. దొరకపోవడం లేదు. ఎన్నిసార్లు పబ్లిష్ చేసినా కూడా దానికి కొనేవాళ్ళు ఉన్నారు.
అంటే పైగా వాటిలో గొప్ప గుణం ఏంటంటే ఒక నిజమైన పాఠకుడు దాన్ని ఒక పుస్తకం కొండో 10 పుస్తకాలు కొని చదివే పాఠకులకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. వాటి అవైలబిలిటీ ఉందండి. కానీ వేసిన ప్రతిసారి వాటి మీద అంతే ప్రేమ, అంతే ఆదరణ, అంతే ఇష్టం, తరాలకు అతీతంగా పాఠకుడు చూపెట్టడం అనేది నిజమైనటువంటి రచనకి కానీ నిజమైనటువంటి గ్రంథానికి కానీ ఒక సూచిక అండి. రాజగోపాల్ గారు, ఇప్పుడు మీరు రచనలు అనేక మంది చేసేస్తున్నారు. అందులో అనేకమైనటువంటి వివిధ రకాలుగా ఉంటున్నాయి, వివిధ రకాలుగా ఉంటున్నాయి. వారి రీతిలో వారు రాస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. కానీ ఒక పద్ధతిలో వారు పెట్టి అవి సాహితీ ప్రియులను ఆకట్టుకునేలా ఉండాలి అంటే కనుక మీరేమంటారు? అసలు శైలి ఎలా ఉందంటారు సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు? కొత్త రచయితలు అనేక మంది వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చాలా అది నిజానికి మీరు అడిగింది అంగపూర్ణ గారు చాలా మంచి ప్రశ్న. నిజానికి రాయడం అనేది అంటే ఇదివరకు ఒక మంచి వాక్యం అండి. ఇప్పుడు చలం వాక్యం ఉందంటే చాలామంది చలం వాక్యాన్ని ఇష్టపడతారు. అంటే చలం సిద్ధాంతాలతోనూ చలం ఆలోచనలతోనూ ఇష్టపడిన వాళ్ళు కూడా చలం వాక్యాన్ని లైక్ చేస్తారు. ఇప్పుడు కొట్టగొడగంటి కుటుంబరావు గారి వాక్యం కాస్త ఫ్లాట్గా ఉన్న చలం వాక్యం చాలా మృదువుగా ఉంటుంది, చదివించేటట్టు ఉంటుంది. ఒక బుచ్చిబాబు గారి శైలి బాగుంటుంది, తిలక్ శైలి బాగుంటుంది. ఇవాళ ఈ రాయడం అనేది ఖచ్చితంగా చెప్పాలంటే ఇవాళ జనరేషన్ కూడా అంత బాగాను అంత మంచి వాక్యము రాయగలుగుతున్నారు. ఎందుకో వాళ్ళు దాన్ని పట్టుకోగలిగారు, ఆ ఎసెన్స్కి పట్టుకోగలిగారు. చాలామంది అంటే దాదాపుగా ఒక 80% మంది ఆ బాగా రాయడం అనేటటువంటి ఏ లక్షణం అయితే ఉందో దాన్ని క్యాచ్ చేయగలిగారు. అయితే ఏం రాస్తున్నారు అన్న దాని మీద మాత్రం వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే గడిచిన 20 ఏళ్ల కాలంలో తెలుగు సాహిత్యానికి సంబంధించి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు సాహిత్యానికి సంబంధించి అనేకమైనటువంటి ప్రభావాలు వచ్చాయండి. అంటే రాష్ట్ర విభజనలు కానీ, లేదంటే ఈ కుల మతాల ప్రభావాలు కానీ, రకరకాల ప్రభావాలు వచ్చాయి. దాంతో ఏంటంటే సాహిత్యం కూడా వాటిని రిప్రజెంట్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎప్పుడైతే కొన్నింటికి కొంత సాహిత్యం ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తోందో దానికి సంబంధం లేనటువంటి పాఠకుడు దాన్ని ఒక అవుట్ సైడర్గా చూడడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఏంటంటే ఏ పుస్తకం, ఏ మంచి పుస్తకమైనా సరే దాన్ని వెతుక్కుని దాని చుట్టూ ఉన్నటువంటి ఆ హైరార్కీని పట్టుకుని చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది చాలా దురదృష్టవశాత్తు మన తెలుగు సాహిత్యంలో ఈ మధ్య మొదలైంది, ఖచ్చితంగా మొదలైంది. ఈ పరిధి పోవాలంటే ఎవరైనా సరే ఆ రచన చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఒక యూనివర్సల్ జెండర్లో అంటే యూనివర్సల్ లాంగ్వేజ్లోనే ఉండగలగాలి. ఇంకా మీకు ఖచ్చితంగా చెప్పాలంటే అండి, ఏ మంచి రచయిత అయినా సరే అతను చేసిన సృజన ఎక్కడ సక్సెస్ అవుతుంది అంటే అతని స్వీయ అనుభవం కూడా ఎప్పుడైతే అతను సామాజిక అనుభవంగా మార్చగలుగుతాడో ఖచ్చితంగా ఆ రచన సక్సెస్ అవుతుంది. అంటే నా బాధని నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నా బాధ ప్రపంచం బాధ ఎప్పుడైతే అవుతుందో, చలం చాలా స్పష్టంగా మహాప్రస్థానం ముందు మాటలో చెప్పాడు. అతను కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచం బాధ అని చెప్పి అలాగా అంటే ఒక వ్యక్తి బాధని, ఒక వ్యక్తి యొక్క శోకాన్ని ప్రపంచం తన శోకంగా ఎప్పుడైతే స్వీకరించగలుగుతుందో, లేదా ఒక వ్యక్తి ఆనందాన్ని ప్రపంచం తన ఆనందంగా ఎప్పుడైతే స్వీకరించగలుగుతుందో అప్పుడు ఆ రచన కలకాలం నిలబడగలుగుతుంది. సో అటువంటి ప్రయత్నం చేయగలగాలి. అటువంటి మళ్ళీ మనం మొదటికి వస్తాం. అటువంటి ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే ఆ రచన చేయడానికి ముందు ఆ రచయిత తన వెనకాల పోగేసుకున్నటువంటి పునాది ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. మనం పునాది కట్టకుండా ఏ బిల్డింగు నిలబడదండి. చాలా సింపుల్ లాజిక్ అది. టైర్లు లేకుండా కారు ఎలా నిలబడదో, పునాది లేకుండా ఇల్లు కూడా నిలబడదు. అలాగే పునాది లేకుండా ఏ సాహిత్య సృజన కూడా చిరంజీవి అవ్వదు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి హోంవర్క్ చేయాలి. అది ఎవరు చెప్పినా అంటే ఎన్ని మార్గాలు ఉన్నా కూడా ప్రధానమైనటువంటి మార్గం మాత్రం వాళ్ళకి ఆ రచనకు సంబంధించినటువంటి, ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి, ఆ అంశానికి సంబంధించినటువంటి కూలంకుషంగా చదవడము ఒక్కటే ఆల్టర్నేటివ్ అండి. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ కూడా లేవు. సామాజిక మాధ్యమాలలో రచనలు చేసేటప్పుడు ఇప్పుడు మనకి ప్రధానంగా పద్యాలు అనేక మంది రాస్తూ ఉంటారు కదండి. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అందులో విధానాలు ఉన్నాయి, అందులో రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. దాన్ని తీసుకుని రాస్తున్నారు. కొంతమంది నిష్ణాతులు కాకపోయినా ఇప్పుడు ఒక పద్యం ఉందనుకోండి, దానికి కొన్ని గణాలు ఉంటాయి, ఛందస్సు ఉంటుంది, అలాగే ఎత్తి, ప్రాస, ఇవన్నీ చూసుకోవాలి కదండి. కానీ ఈ పోకడకి పక్కన పెట్టేసేసి చాలామంది ఏం చేస్తున్నారంటే రకరకాలైనటువంటి ఆన్లైన్లో దొరుకుతున్నాయి, వాటికి అనుగుణంగా రాసేసి సరిచూసుకొని పెట్టేస్తున్నారు. ఇది సమంజసమే అంటారా? ఇది సరైన రీతిలోనే ఉందంటారా?
దీని గురించి మీరేమంటారు? ఇది కూడా అండి, అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. అంటే ఇప్పుడు సపోజ్ వచన కవిత్వం మొదలుపెట్టు, వచన కవిత్వం రోజుల్లో మనం ఉన్నాం. వచన కవిత్వం రోజుల్లో మనం ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. ఒక 4 లైన్లు రాసి ఇది ఈ ప్రక్రియ నేనే పుట్టించాను, దీనికి ఆరిజిన్ నేనే అని చెప్పేటటువంటి ఒక ఉద్యమం బయలుదేరింది ఇక్కడ. అలాగే పద్య కవితలో కూడా నిజానికి పద్య కవితలో ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. దాన్ని ఎవరూ కాదనలేరండి. అంటే ఒక పండితుడు రాసిన లేదా ఒక పామరుడు రాసిన ఖచ్చితంగా ఆ ఛందస్సుకు సంబంధించినటువంటి సూత్రాలు ఆ పద్య రచనలో పాటించాలి. అయితే బాగా చదువుకున్న పండితుడు ఛందస్సు ప్రకారం పద్యం రాసినా కూడా మనం చదివేటప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది. అలా ఈ పద్యం మనం కూడా రాసేచ్చే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సరళత హోమియోపతి పిల్లి లాంటిది. అంటే అది మందు చాలా తీయగా ఉంటుంది, కానీ లోపల ఔషధం తాలూకా ఎసెన్స్ చాలా ఘాటుగా ఉంటుంది పండితుడు రాసిన పద్యం. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇవాళ ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికలో ప్రతి ఆదివారం ఓపెన్ పేజ్ వస్తుంది. అందులో మీకు ఆ ఆంగ్లం చూసినప్పుడు చదివినప్పుడు ఏంటంటే మనం తెలుగు చదువుతున్నట్టే అనిపిస్తుంది. మనకి చాలా సరళంగా ఇమీడియట్గా అంటే అవలీలగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అవలీలగా దాన్ని మనం ఇమీడియట్ అసలు తెలుగులో మనకు కమ్యూనికేట్ అయిపోతుంది. పండితుడు రాసినటువంటి పద్యం అలా ఉంటుంది. చదువుకోకుండా ఎటువంటి పరిశ్రమ చేయకుండా రాసే పద్యం ఎలా ఉంటుంది అంటే మనం యూట్యూబ్ పెట్టుకుని వంట చేసినట్టుగా ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఇటుక పక్కన ఇటుక పెట్టి అక్కడ పెట్టి దానికి సంబంధించినటువంటి టెక్నిక్ తెలియదు మనకి. కేవలం ఏంటంటే వాళ్ళలో రాయాలని ఉత్సుకత ఉండడం వల్లే అంటారా? కానీ ఆ ఉత్సుకతతో పాటు అభ్యాసం కూడా ఉండాలండి. అంటే మనం ఉత్సాహాన్ని గమనిస్తున్నాం, దాని తర్వాత జరిగేటటువంటి ఆ లాభాన్ని ఆశిస్తున్నాం తప్ప ఈ రెండింటి మధ్య కావలసినటువంటి అభ్యాసాన్ని మనం విస్మరించడం వల్ల ఇదిగో మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, నేను అలాంటి సమాధానాలు చెప్తున్నాను. అదే కారణం. చక్కటి పోలిక పోల్చారు రాజగోపాల్ గారు. ఇప్పుడు సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాలు రాకముందు సాహిత్యం, ఇవి వచ్చిన తర్వాత సాహిత్యం ఏదైనా మార్పు గమనించారంటారా? సోషల్ మీడియాలో వచ్చినటువంటి సాహిత్యం, సోషల్ మీడియా అంత ప్రభావం చూపకముందు సాహిత్యం అనేదానికి ఖచ్చితంగా చెప్పాలంటే కండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మామూలుగా వచ్చేటటువంటి సాహిత్య సృజన తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే కొంచెం ఆలోచనా పనులు, జాగ్రత్తగా రచనలు చేసేవాళ్ళు, ఎక్కువగా చదివేవాళ్ళు, ఆలోచించి రాసేవాళ్ళు, ఒక రకమైనటువంటి స్తబ్దతకు లోనైనటువంటి కాలం ఇది. నిజానికి ఇవాళ మనం ఈ చర్చని అంటే ఈ సంభాషణని కొనసాగించేటటువంటి సమయం చాలా అవసరమైందండి. చాలా సరైన సమయంలో మనం ఆన్లైన్ సాహిత్యం మీద మనం ఈ సంభాషణ ప్రారంభిస్తున్నాం. నిజానికి అది మీకు దూరదర్శన్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాల్టి కాలంలో చాలా సీరియస్ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్తబ్దుగా ఉన్నారు. అంటే ఒక రకమైనటువంటి సందిగ్ధమైన సమయం ఇది. ఎందుకంటే పాపులర్ సాహిత్యం అంటే ఎక్కువ మంది రాసి ఆ మీడియాలో వచ్చి అది వాళ్ళు పాపులర్ అయిపోయి వాళ్ళే గొప్ప రచయితలు అనే పేరు పొందేటటువంటి కాలంలో వాటిల్లో ఆ రచనల్లో ఉన్నటువంటి ఆ బేలతనాన్ని, ఆ రచనల్లో ఉన్నటువంటి ఆ డైల్యూట్నెస్ని గమనించిన తర్వాత ఏమీ చెప్పలేక, ఏమీ అనలేక, ఒకవేళ చెప్పినా వినే పాఠకుడు కనిపించక చాలామంది ఆలోచనా పరులు ఇవాళ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అండి. ఆన్లైన్ సాహిత్యం రావడం వల్ల మనకు జరిగినటువంటి అతి ప్రమాదకరమైనటువంటి సంగతుల్లో ఈ సంగతి ఒకటి. దానివల్ల మనము ఒక వారి నుంచి రావాల్సినటువంటి సాహిత్యాన్ని అందుకోలేకపోతున్నామంటారా? ఖచ్చితంగా. దానివల్ల ఏంటంటే మంచి మంచి పుస్తకాలను మనం లభ్యలేకపోతున్నాం. దానివల్ల మనకు ఒక ఫాల్స్ నోషన్ ఒకటి డెవలప్ అవుతుంది. ఇందాక మనం అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు అసలు చదివే వాళ్ళు ఎవరు, తెలుగు ఎవరు చదువుతున్నారు, అసలు పుస్తకాలే ఎవరు చదవట్లేదని. చాలా తప్పు మాట అండి. ఇప్పుడు బుక్కర్ ప్రైజు బహుమతి పొందినటువంటి నవలలు కానీ, నోబెల్ బహుమతి పొందినటువంటి నవలలు కానీ, సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి నవలలు కానీ ఇవాళ మీరు ఎన్నిసార్లు పబ్లిష్ చేసినా కాపీలు అవైలబుల్గా లేవు. జనం చదువుతున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా మంచి పుస్తకానికి ఎప్పుడూ పాఠకుడు ఉంటాడు. అయితే అలాంటి ఒక కాంపిటేటివ్ మార్కెట్లోకి ఒక సీరియస్ థింకర్ అనేది వెళ్ళడానికి ఇవాళ జంకే కారణం ఏంటంటే మనలాంటి వాళ్ళని ఇవాళ స్వీకరించేటటువంటి సమయం ఉందా? ఇవాళ అటువంటి తీరిక జనాల్లో ఉందా? మనం చదువుకుంటూ ఉందాం, మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుందాం, దాన్ని ప్రొడ్యూస్ చేసే విషయంలో కాస్త ఆగుదాం అనేటటువంటి ఒక విరామం ప్రకటించినటువంటి కాలం అండి ఇది. అందుగురించే మనకి మంచి గ్రంథాలు కానీ మంచి పుస్తకాలు కానీ చాలా అరుదుగా వస్తున్న సందర్భం. బహుశా మారుతుంది. మళ్ళీ మనం పాతకాలం నాటికి వెళ్తాం.
ఆన్లైన్ సాహిత్యం మీద ఇప్పుడే కాస్త విముఖత ఏర్పడింది. ఫేస్బుక్ రచనల మీద, వాట్సాప్ రచనల మీద విమర్శ ప్రారంభమైంది. సో ఇది మంచి పరిణామం. అంటే మంచి రచనలు అక్కడ సరిగ్గా రావటం లేదు. అంటే ఈ లైక్స్ వచ్చిన 100 లైక్లు 200 లైక్లు మీకు పొద్దున్నే వాట్సాప్లో దానికి ఒక 200 లైక్స్ వచ్చాయి, ఇవి మాత్రమే అది బెంచ్ మార్క్ కాదు, ఇది మాత్రమే సరైనటువంటి విమర్శ కాదు అని తెలియడం అటు రచయితలకి అర్థమవుతోంది, ఇటు పాఠకులకి అర్థమవుతోంది. సో మళ్ళీ మనం ఆ మంచి రచనల వైపు, మంచి రచయితల వైపు, ఆలోచన పరుల వైపు మళ్ళీ సమాజం వెళ్ళేటటువంటి దశ ప్రారంభమైంది. అటువంటి వాటికి ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు మన దూరదర్శన్ సప్తగిరి ఛానల్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉపయోగపడతాయండి. అసలు సమాజ హితం కోరేదే సాహిత్యం అంటారు కదా, కానీ మంచి రచయితలు ఉన్నంత వరకు మనకు మంచి సాహిత్యం దొరుకుతూనే ఉంటుంది. రాజగోపాల్ గారు, కరోనా సమయం, ఆ సమయంలో ఎవరో బయటకు వెళ్ళలేని సమయం, ఒక ఉత్కంఠభరితమైన సమయం, చాలామంది ఇంట్లోనే ఉన్నారు. దీనివల్ల సాహిత్యం కొంచెం వృద్ధి చెందింది, కొత్త వాళ్ళు సాహితీవేత్తలుగా మారారు. అసలు ఆ సమయంలో సాహిత్య కార్యక్రమాలు ఆన్లైన్లో చేయడం జరిగింది, సభా కార్యక్రమాలు ఆన్లైన్లో ఉంచుకుని వారి సమయాన్ని వినియోగించుకున్నారు. ఇలా చాలామంది రచనలు చేశారు అని అంటారు. దీని గురించి మీరేమంటారు? ఆ సమయంలో ఎలాంటి రచనలు, ఎలాంటి కార్యక్రమాలు జరిగాయంటారు? నిజానికి ఇది బహుశా కరోనా గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే నిజానికి కరోనా మొత్తం ప్రపంచాన్ని స్టాండ్ స్టిల్ చేసేసింది. అంటే నిత్యం పరిగెడుతున్నటువంటి కాలాన్ని ఆ కాలం పాటు ఆపేయగలిగింది అది కరోనా. దానివల్ల చాలా బ్యాడ్ ఇంపాక్ట్స్ వచ్చాయి. సో బిసైడ్స్ దట్, అంటే దాంతో పాటుగా కరోనా చాలా మంచి పని చేసిందండి. ఒక కవిమిత్రుడు ఉన్నాడు, కరోనా వచ్చినప్పుట అతను ఒక కవిత రాశాడండి. అంటే ఒక మంచి రచన ఎటువంటి కాలాన్ని చెప్తుంది. సపోజ్ ఇప్పుడు రచనలు ఏంటంటే చరిత్ర చదవాలనుకుంటే మనం చరిత్ర మాత్రమే చదవాలనుకుంటాం, కానీ అది చాలా తప్పు మాట అండి. మంచి సాహిత్యం ఎప్పుడూ కూడా మంచి చరిత్రను చెప్తుంది. సాహిత్యం అంటేనే ఆ సాహిత్యం పుట్టినటువంటి కాలాన్ని, ఆ సాహిత్యం పుట్టినటువంటి సమాజాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ వ్యక్తిని మొత్తం మూడింటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది అది. అంటే సాహిత్యం చెప్పేటటువంటి చరిత్ర ఎప్పుడూ మెరుగైనటువంటి, మేలిమైనటువంటి, సరైనటువంటి చరిత్రే. ఆ కరోనా టైంలో అతను రాసినటువంటి ఒక కవిత్వంలో ఒక వాక్యం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మన దేశ రాజధానిలో ఆ కరోనా కాలంలో పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా తగ్గిపోయాయి అంటాడు. అక్కడ పిచ్చుకలు, కోకిలల అరుపులు కూడా ఒక ఉదయాన్ని వినిపించడం ప్రారంభించిందట. అది గుడ్ సైన్. అంటే మనిషి ఒక 2 నెలల పాటు ఎక్కడా కదలకుండా, ఎటువంటి యావగేషను లేకుండా, ఎటువంటి అడావిడి లేకుండా కనుక కుదురుగా కూర్చోగలిగితే అతని మనసు ఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తుంది అనే దానికి కరోనా సమయం చాలా ఉదాహరణ అండి. ఇందాక మీరు చెప్పినట్టు చాలామంది పుస్తకాలు చదివారు. ఇక్కడ సాహితీవేత్తలు, రచన అనే 2 పదాలు కనుక మనం కాస్త పక్కన పెట్టగలిగితేనండి, ప్రధానంగా ఇవాళ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక పాఠకుడు అయి ఉండాలండి. కరోనా అటువంటి పాఠకులను తయారు చేసింది. విచిత్రం ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ల వరకు కూడా అందుబాటులో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని వాళ్ళు చదవగలిగారు. అది మీకు ఆన్లైన్లో చదవనివ్వండి, లేదంటే ఆఫ్లైన్లో చదవనివ్వండి, ఏదైనా సరే పాఠకుల సంఖ్యని ఖచ్చితంగా కరోనా పెంచగలిగింది. దాంతోపాటు ఏమైంది, ఎప్పుడైతే ఒక మంచి పుస్తకాన్ని మనం చదవగలిగామో ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసినా, మంచి పుస్తకం చూసినా మనం సాధారణంగా మన మిత్రులతో షేర్ చేసుకుంటాం. అలా షేర్ చేసుకునే కార్యక్రమంలో జూమ్ కార్యక్రమాలు, జూమ్ మీటింగులు పెరిగాయి. ఇవాళకి కూడా జూమ్ మీటింగులు కంటిన్యూ అవుతున్నాయి అంటే నిజానికి అది కరోనా ఇచ్చినటువంటి ఒక వరం మాత్రమే. అంటే ఎక్కడో ఉన్న వారందరూ ఒక్క చోట కూర్చుని నిజంగా అవునండి. పైగా ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండి, ఒక భాషతో కానీ ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా అందరూ ఒకే సమయంలో కూర్చుని ఒక రచన గురించో, ఒక సాహిత్య ప్రక్రియ గురించో, ఒక సాహిత్య విశ్లేషణ గురించో హాయిగా మాట్లాడుకునేటటువంటి ఒక ఆలోచన కరోనా ఇవ్వగలిగింది. దీన్ని మనం షేక్స్పియర్ ఎప్పుడో చెప్పాడు, బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అని. అంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎక్కడో ఒకటి దాని తాలూకా ఒక మెలకువ, ఒక సూచక, శుభ సూచిక ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. కరోనా చేసింది ఏంటంటే పాఠకులని పెంచడం అండి. తర్వాత ఏంటంటే మనం చదివినటువంటి ఒక మంచి రచనని ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని, ఒక అదృష్టాన్ని పెంచడం. అది ఆ మిగతావి అంటే దాని వల్ల జరిగినటువంటి నష్టం పక్కన పెట్టేస్తే ఇది ఖచ్చితంగా జరిగింది. అలా చదవడం మొదలుపెట్టినటువంటి పాఠకులు చాలా ఒక 70% వరకు కొనసాగారు. మిగతా 25% మళ్ళీ ఆ కరోనా ఇచ్చిన దెబ్బకి సంబంధించినటువంటి జీవితం ముందు
జీవితం ముఖ్యం కదండి, జీవితం అంటే ఈరోజు నిలబడాలి మనం కదా. సాహిత్యం గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ ఒక విషయం అండి, 30 దేశాలపై ఆ సమయంలో పరిశోధన చేశారటండి. అందులో అప్పటి వరకు మన దేశంలో 9 గంటల వరకు మాత్రమే పుస్తకాలు చదివేవారు. 16 గంటల వరకు అది ఆన్లైన్లో కానివ్వండి లేదంటే ఆఫ్లైన్లో మీరు అన్నట్టుగా పుస్తకాలు చదవడం అనేది, పుస్తక పఠనం అనేది ఎక్కువైంది, అది భారతదేశంలోనే ఎక్కువైంది అని ఒక పరిశోధనలో తెలియని విషయం అండి. నిజంగా ఇది ఆనందించదగ్గ శుభ పరిణామమే కదా. చాలా 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 గొప్ప విషయం అండి అది. ఎందుకంటే ఎప్పుడైతే పాఠకులు పెరుగుతారో అప్పుడు మంచి రచనలు వస్తాయండి. ఎప్పుడైతే మంచి రచనలు వచ్చాయో మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. రచన ఎప్పుడూ కూడా ఆ కాలాన్ని చెప్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కాలం గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. చాలా మంచి పరిణామం, చాలా మంచి విషయం చెప్పారు మీరు. అది పాఠకులు పెరగడం అనేది ఏ దేశానికైనా సరే అది ఒక గొప్ప అభివృద్ధి సూచిక అండి అది. బాగుందండి. మనకి ఇప్పుడు అనేక మంది కొత్త రచయితలు వచ్చారు. అవునండి. దీని ప్రభావం ఎలా ఉంది అంటారు? ఎందుకంటే మీరు ఒక పత్రికా సంపాదకులు, దీని గురించి మీరేమంటారు? కొత్త రచయితలు వచ్చారు అనే మాట నిజానికి ఒక పక్క ఆనందంగాను ఒక పక్క కాస్త సందేహంగాను కూడా కనపడుతుందండి. ఎందుకంటే ఇందాక మనం ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటాం కదా, అదే ఈ కొత్త రచయితలు అనే దానికి ఆ ఓర్మి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పత్రికలు వచ్చేటప్పటికి వాళ్ళ పత్రికలు చాలా వరకు లేవండి, చాలా వరకు ఆగిపోయి ఆన్లైన్ పత్రికలే ఉంటున్నాయి. ఆన్లైన్ పత్రికలో కూడా మంచి రచనలు రావడానికి మనం వెయిట్ చేయవలసి వస్తుంది, ఉన్న రచనలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సో రచనలు చేయడం అనేది నిజానికి చాలా ఆదర్శవంతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ప్రక్రియే. దాంతోపాటు రచన చేయడం వెనకాల ఆ కృషి కూడా కనుక కంటిన్యూ అయితేనండి నిజంగా కొత్త రచనలు రావడం, అంటే ఏ వర్గానికైనా సరే కొత్త జనరేషన్ రావడం ఎప్పుడూ బలమేనండి. సాహిత్యానికైనా ఇంకో దానికైనా సరే కొత్త పాఠకుడు ఎప్పుడూ రావాలి. కొత్త పాఠకుడితో పాటు సహజంగానే కొత్త రచయిత కూడా పుట్టుకొస్తాడు. రచయిత ఎప్పుడు పుట్టుకొస్తాడు అంటే అతను మంచి పాఠకుడుగా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత రచయితగా మారతాడు. అది సరైన పరిణామం. అయితే పాఠకుడుగా ప్రారంభమైన మరుక్షణమే రచయితగా మారడం అనే దగ్గరే ఇవాళ మీరేగా నేనేగా ప్రపంచమేగా సందిగ్ధపడుతున్న విషయం. అదొక్కటి కనుక మనం మారగలిగితే ఖచ్చితంగా కొత్త రచయితలు రావడం, కొత్త పాఠకులు రావడం సాహిత్య ప్రపంచం ఎప్పుడూ ఆహ్వానిస్తుంది, ఆనందపడుతుంది కూడా. మరి ఈ సోషల్ మీడియా ద్వారా రచనలు చేస్తూ ఉన్నప్పుడు వారికి సాహిత్య విలువలు పెంచేలా రచనలు చేయాలి, వారికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి శిక్షణ లాంటివి ఇవ్వడం ఏదైనా కుదురుతుందంటారా? వారికి ఎలా చెప్పాలంటారు? మీరు రాస్తోంది ఇది సరికాదు, ఎందుకంటే లైకులు వ్యూస్ ముఖ్యం కాదు కదా. అది నిజమేనండి. నిజానికి ఈ ఆలోచన చాలా మందికి వచ్చిందండి. బేసిక్గా ఏంటంటే ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు అనేది జరగాలి. అంటే ఇది వరకు మనకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అవి జరుగుతున్నట్టుగానే సాహిత్య శిక్షణలు, అంటే కొంతమంది రచయితలు ఆల్రెడీ కొన్ని ప్రక్రియలు చేస్తున్నారు. ఆ ప్రక్రియ అది ఇంకొంచెం ఎక్కువగా విరివిగా ప్రాంతాల వారీగా కనుక చేయగలిగితే మనం మీరు చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా ఆన్లైన్ సాహిత్యం కూడా ఒక మెయిలిం సాహిత్యంగా మారే అవకాశం ఉంటుంది. బాగుందండి. ఇందాక ఒక మాట అన్నారు రాజగోపాల్ గారు, దేశ విదేశాల్లో జూమ్ మీటింగ్ ద్వారా మనం కలవచ్చు అని అన్నారు. దీని ద్వారా అనేకమైనటువంటి రచనలు కూడా మనం చదవచ్చు. ఎక్కడో ఉన్న వారి రచనలు మనం ఇక్కడే ఉండి చక్కగా చదవచ్చు, వారితో మాట్లాడవచ్చు. ఈ సమయంలో ఏమవుతుంది అంటే కనుక వారి రచన మనం చదవాలి అంటే కనుక అది ఇతర భాషల్లో ఉంటుంది. మరి ఈ అనువాదం గురించి మీరేమంటారు? దానికి ప్రత్యేకంగా ఆ సమయంలోనే ఏదైనా అనువాదం అయ్యే ప్రక్రియ ఏదైనా ఉందా? బాగుందండి. నిజానికి అనువాదం మీద ఒక చైనా సామెత ఉందండి. అది చాలా హాస్యంగాను చాలా చమత్కారంగా వ్యంగ్యంగా చెప్తూ ఉంటారు. అది అనువాదం అంటే ట్రాన్స్లేషన్ వెన్ ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్ ఇట్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్, ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్ ఇట్ ఈస్ నాట్ ఫెయిత్ఫుల్ అని. అంటే అది బాగుంది అనుకుంటే అది కరెక్ట్గా ట్రాన్స్లేట్ అయ్యిందా లేదా అని అనుమానం అంట మనకి. సపోజ్ అది బాగోలేదు అనుకుంటే అది నిజంగా అది ఖచ్చితంగా మళ్ళీ సేమ్. అలాంటి అపోహలోంచి మనం చాలా మేలిమి అనువాద రచనలను పొంది ఉన్నామండి. ముఖ్యంగా చాలా మంచి రచనలు. ఇప్పుడు మీకు అంతా ఎందుకంటే ఇప్పుడు 1000 పడగలు సుగా సత్యనారాయణ గారు 1000 పడగలని పివి నరసింహరావు గారు శాస్త్రపణ పేరుతో అనువాదించారు. అటువంటి చాలా గీతాంజలి బోల్డ్ మంది అనువాదించారు. ఇలాగా ఒక మంచి అనువాద రచయితలు పుట్టినటువంటి నేల మనది. ఖచ్చితంగా దేశం మొత్తం మీద చాలా మేలిమి అనువాద రచనలు మనకు ఉన్నాయండి. అలాగే మంచి అనువాద రచనలు కూడా మనకు ఉన్నాయి. అంటే ఇంగ్లీష్లోంచి కానీ బెంగాలీలోంచి కానీ అసలు తెలుగు నేల మీద ఒక 40-50 సంవత్సరాల తెలుగు నేలని కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగు నేల మీద ఇవాళ చాలా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రచయితలందరూ కూడా తెలుగులో బెంగాల్ సాహిత్యంలో ఉన్నటువంటి రచనలను చదివి మంచి పాఠకులుగా మారిన వారే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంటే అనువాదం అనేది ఇవాళ ఇక్కడ పుట్టినటువంటిది కాదండి.
దాదాపు మనకి ఊహ తెలిసినప్పటి నుంచి అనువాదం నడుస్తూనే వస్తున్నది. అలాగే మంచి అనువాదకులు కూడా వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇవాళ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనం ఇతర భాషల నుంచి అనువాదం చేసుకున్నంత స్పీడ్గా మన తెలుగులోంచి ఇతర భాషలలోకి అనువాదాలు వెళ్ళట్లేదు. అదొక్కటి ఇవాళ మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే, అంటే ఇవాళ జనరేషన్ దాని మీద దృష్టి కేంద్రీకరించగలిగితే, ఇవాళ మేము కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిన పతన శాస్త్రి గారి రామేశ్వరం కాకులు ఉంది, దాన్ని ఇంగ్లీష్లోకి ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి, అలాగే చాలా మంచి పుస్తకాలను కనుక ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి, హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి, ఇతర భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయగలిగితే కనుక అనువాదం ఎప్పుడు కూడా ఒక వంతెనలా ఉపయోగపడుతుంది. రాజగోపాల్ గారు, ఇప్పుడు మీరు అనువాద రచనల గురించి చెప్పారు. నిజంగానే చక్కగా అనువాదం చేసేటప్పుడు అనువాదం అవ్వాలి అంటే మన తెలుగు సాహిత్యాన్ని తప్పనిసరిగా ఇతరుల ముందుకు రావాలి. అట్లాగే ఈ జూమ్ మీటింగ్, సోషల్ మీడియా ద్వారా సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో మన తెలుగు భాషలో మాట్లాడే వాళ్ళే ఉంటారు. భాష ఏదైనా అడ్డంకి అయ్యే అవకాశం ఉందా? మీరేమంటారు? లేదండి, అది ఖచ్చితంగా కాదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్స్ కూడా ఆ జూమ్ మీటింగ్ లో జరుగుతున్నాయి ఖచ్చితంగా. అంటే సపోజ్ ఒక ఇంగ్లీష్ రచయిత మాట్లాడాలనుకున్నప్పుడు సాధారణంగా ఇంగ్లీష్ కమ్యూనికేటివే చాలా మందికి అర్థమవుతుంది. ఒకవేళ అలా అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక సహాయకారి దానికి సంబంధించినటువంటి ఆ భాషని, ఆ ఉపన్యాసాన్ని అనువాదం చేస్తున్నాడు. లైక్ ఇప్పుడు మనం రాజకీయ నాయకులు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ వచ్చినప్పుడు ఎలాగైతే మనకి ట్రాన్స్లేటర్స్ అవైలబుల్గా ఉంటారో, జూమ్ మీటింగ్లో కూడా అటువంటి సౌలభ్యం ఉంది. ఏదైనా మనకి కమ్యూనికేట్ అవ్వడం ముఖ్యం కాబట్టి భాష ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అడ్డం కావట్లేదు. దాని వరకు అది మంచి పరిణామం మనకి. మీరు ఇందాక అన్నారు పుస్తకం హస్తభూషణం అని. ఇప్పుడు సెల్ ఫోనే హస్తభూషణం. ఎందుకంటే ఒక క్లిక్ ఇస్తే చాలు ఏదైనా సాహిత్యాన్ని మనం చక్కగా చూసేయచ్చు, దాన్ని చదవచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైనా విషయాన్ని లోతుగా కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రక్రియ ఉంది. ఏంటి అంటే కనుక చక్కగా కాపీ చేసేస్తారు, పేస్ట్ చేసుకుని తమ వాల్ మీదో లేదంటే పేరు మార్చుకుని దాన్ని తమ రచన అన్నట్టుగా కూడా చేసుకోవడం జరుగుతోంది. దీనికి మీరేమంటారు? ఇది నిజమేనండి. నిజానికి ఇది ఇవాళ కాదండి. యాక్చువల్గా మనం ఇవాళే ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పడానికి కూడా లేదు. ఇదివరకు కూడా ఇటువంటివి ఉన్నాయి. అది పాత పేపర్లో పడినవి, వాళ్ళు ఉన్నవి ఇలాగా తీసుకొచ్చి తమ రచనలుగా ప్రచారం చేసుకోవడం అనేది జరుగుతుంది. అది పత్రికా సంపాదకులకు బహుశా ఆ విషయంలో చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు చదివిన రచన కొత్త ఒక రచయిత వెంటనే దాన్ని పోస్ట్ చేసి పైగా హామీ పత్రం కూడా తెచ్చేస్తాడు, ఈ రచన నా సొంతం అని చెప్పి. అది ఈజీగా మనం గమనించగలం. ఇది ఎలా ఉంటుందంటే కంటే రాసేటప్పుడు ఏమనుకుంటారంటే ఇది ఎక్కడా దొరకదు కదా, మనకి ఎక్కడో ఏదో చాలా కోయిన్సిడెన్షియల్గా జరిగింది, ఇది ఎవరు చదవరు కదా అనుకుంటారు. కానీ నిజానికి ఒక మంచి రచనని మిస్ అవ్వని పాట కూడా ఉండడు. ఇప్పుడు 100 మంది కనుక 100 మంది ఆ కాపీ రచనని చదివితే అందులో ఇద్దరైనా సరే ఖచ్చితంగా దాన్ని గమనించగలుగుతారు. ఇవాళ సినిమాల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం, ఏదో కాపీ ఈ సినిమా ఈ సీన్ పలానా సినిమాలోంచి చేశారని చెప్పి. ఎందుకంటే అలర్ట్నెస్ అనేది ఇవాళ ఉందండి జనంలో. అదేదో ఇవాళ కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ తను ఎవరు చూడలేదు అనుకుంటుంది. చిన్నప్పటి నుంచి మనం చెప్పినటువంటి ఒక సామెత ఉంది. అలాగా రచన కాపీ చేసినంత మాత్రంగా తెలియకపోవడం అనేది ఉండదండి. మీరు చెప్పినట్టు అది ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఉంది, బహుశా భవిష్యత్తులో కూడా ఉంటుంది. అదేంటంటే పూర్తిగా నైతికత మీద ఆధారపడి ఉంటుందండి. ఎవరికి వాళ్ళు తమని తాము సమీక్ష చేసుకుని మనం చేసే పని కరెక్టా కాదా అని ఆలోచించుకోవాలి తప్ప దాన్ని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు. ఒకటి మాత్రం నిజం, వాళ్ళు గ్రహించవలసింది ఏంటంటే ఇవాళ కాకపోతే రేపేగా అది వాళ్ళ రచన కాదు అని ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా ఈజీగా చేసేస్తున్నారు కదా. అవునండి, చాలా ఈజీగా చేస్తున్నారు. ఎందుకంటే చెప్పాను కదండి, అదేంటంటే ఇమీడియట్ రిజల్ట్, ప్రచారం మాట బాగా రాస్తాడు అనేది. అది 10 మందిలో 2-2 సరే ఆ విషయం అతని రచన కాదు అని తెలుస్తుంది. అదే ఆ నైతికత పెంపొందించుకోవడం అండి, అంతే. ప్యూర్గా అది వాళ్ళకి వాళ్ళు సరి చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ అండి. అంటే చక్కగా ప్రతి ఒక్కరూ వారు రాయాలి అనుకుంటే ఒక కథ రాయొచ్చు, కవిత రాయొచ్చు, లేదంటే చక్కగా చాలా ఎక్కువగా పేజీలతో ఉండేటువంటి నవలలు కూడా వాళ్ళు హాయిగా రాయొచ్చు. కాపీ అనేది పొరపాటును చేయకూడదు. ఈ విషయాన్ని గమనిస్తారని మనం ఆశిద్దామండి. రాజగోపాల్ గారు, ఈ సామాజిక మాధ్యమాలలో రచనలు చేస్తూ ఉన్నప్పుడు అది ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక కథ కానీ, కవిత కానీ, మినీ కవితలు ఏదైనా కానివ్వండి, ఆ రచనల క్వాలిటీకు ఏదైనా మార్పు అనేది వచ్చిందా, లేదంటే ఎలాంటి మార్పు రావాలి అని మీరంటారు? అంటే సామాజిక మాధ్యమాలలో రచన విషయంలో ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలం అండి, దానికి లెంత్ ఇబ్బంది రాదు. ఇప్పుడు పత్రికలకు కానీ మీడియా మన ప్రింట్ మీడియాకి కానీ పంపించాలనుకుంటే కథ 3 పేజీలు మించకూడదు,
కవిత సింగిల్ కాలం మించకూడదు, ఇటువంటి వ్యాసం వచ్చేసి 2 పేజీలు మించకూడదు లాంటి షరతులు ఉంటాయండి. మీకు ఆన్లైన్ సాహిత్యానికి అటువంటి షరతులు ఉండవు. ఎంతైనా రాసుకోవచ్చు. కవిత ఒక 10 పేజీలు రాయొచ్చు, వ్యాసం ఒక 20 పేజీలు రాయొచ్చు. ఇలా లెంత్ లిమిటేషన్ అనేది ఆన్లైన్ సాహిత్యంలో ఉండదు. దీనివల్ల ఏంటంటే ఒక చిన్న వాక్యంలో చెప్పడానికి వాళ్ళు ఒక పుస్తకం రాసే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లే రీడర్షిప్ తగ్గుతుంది. ఎప్పుడైనా సరే ఎంత ప్రిసైజ్గా మనం చెప్పగలిగితే అంత నైపుణ్యంగా అవతల పాఠకుడిలోకి ఆ విషయం తర్జుమా అవుతుంది. మనం లెంతీగా చెబుతుంటే సోది చెప్పకురా బాబు అంటాం కదా, అలా అవుతుందన్నమాట. అలాంటి ప్రిసైజ్నెస్ ఆన్లైన్ సాహిత్యం కోల్పోవడం వల్ల ఆన్లైన్ సాహిత్యం అంత మెరుగుగా నిజమైన పాఠకుల్లోకి వెళ్ళడానికి ఇవాళ ఇబ్బంది పడుతుందండి. ప్రింట్ మీడియాకి ఆన్లైన్ మీడియాకి అదొక్కటే. వాళ్ళకి వాళ్ళు సెన్సార్ చేసుకుని 4 పేజీలు చెప్పే విషయాన్ని 1 పేజీలో చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా దానికి కూడా ఒక 2 పాఠకులు పెరిగే అవకాశం ఉంటుంది. ఏది అవలీలగా ఉంటుందంటారు? అది ఏ ప్రక్రియ అవలీలగా ఉంటుంది? మనకు అనేక ఉన్నాయి కదా సాహితీ ప్రక్రియలు. అది అలా మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు కవిత్వం రాస్తున్న వాళ్ళు కథ వైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు తిలక్ ఉన్నాడు, అతని కథకి కవితకి కూడా ప్రసిద్ధుడు. చలం కవిత్వం రాశాడు, కథలు రాశాడు, నవలలు రాశాడు. ఇలాగేంటంటే వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని ఏ ప్రక్రియ ద్వారా చెబితే సవ్యంగా అందుతుంది అన్న దాని మీద వాళ్ళు ఆలోచించుకుని చేసేది. ఇవాళ ఏంటంటే చాలామంది ఒక్క ప్రక్రియకే పరిమితం అవుతున్నారండి. కవిత్వం రాసేవాళ్ళు కవిత్వమే రాస్తున్నారు, కథలు రాసేవాళ్ళు కథలే రాస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటేంటంటే ఒక ప్రక్రియలోనే మనం స్థితప్రతిజ్ఞత సాధిద్దాం, మనం ఇది రెండింటి మీద కాలు పెట్టడం ఎందుకు, ఉన్నదాని మీద మనం డెవలప్ అవుదాం అనేటటువంటి ఒక ఆలోచన కూడా. ఇది ఎలా వచ్చింది అంటే సాహిత్యం ఒక అలవాటు దగ్గర నుంచి, ఒక అభ్యాసం దగ్గర నుంచి ఒక ప్రొఫెషనల్ దాకా ప్రయాణించిందండి ఇవాళ. అందువల్ల కూడా ఆ మార్పు మనం గమనిస్తాం. ఇవాళ సాహిత్యాన్ని ఒక కెరీర్గా కూడా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇదివరకు మనం కేవలం ఒక అలవాటు కొద్ది పెద్దల నుంచో లేదంటే మన పెరిగిన వాతావరణము ఆ చదవడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. అలవాటు అభ్యాసమైంది. అభ్యాసం తర్వాత అది ఇష్టంగా మారి దాన్ని మనం ఒక జీవన విధానంలో భాగం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు యువతరం అంటే ఇప్పుడు ట్రెండ్ ఏమైందంటే దాన్ని కూడా వాళ్ళ కెరీర్లో ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద. అంటే కవిత్వం రాస్తున్నవాడు ఒక 2 మెట్లు పైకి ఎదిగి ఒక సినిమా పాట రాయడానికి ప్రయత్నం చేస్తాడు. కథలు రాస్తున్నవాడు ఒక 2 మెట్లు ఎక్కి ఒక సినిమా కథకు ప్రయత్నం చేస్తాడు. ఇలాగమాట అలా ఒక కెరీర్ ఓరియంటెడ్ ఆ వ్యూ ఎప్పుడైతే సాహిత్యంలో డెవలప్ అయిందో ఖచ్చితంగా ఆ మార్పు అనేది కనపడుతుందండి. అంటే తనని తానే చక్కగా మలుచుకునేందుకు ఈ సామాజిక మాధ్యమం అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడో ఒక్కడ అలా రాయిగా చూడండి, రాయంగా కరుగుతుంది అంటాం మనం. అలాగా ఆ చదువు ఆ రాయడం ఆ ప్రక్రియ పెరిగితే ఎక్కడో ఒక్కడ ఒక పీక్ పాయింట్లో అతను కూడా మారే అవకాశం ఉంది. ఇటొచ్చి ఆ ప్రయత్నం ఆపకూడదు, అంతే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉండాలి. రాజగోపాల్ గారు, ఇప్పుడు చూస్తే కనుక మనకి సాంకేతికత అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో సాహిత్యం కూడా వేగం పుంజుకుంటుందంటారా? మీరేమంటారు? ఖచ్చితంగా పుంజుకుంటుందండి. ఖచ్చితంగా. ఇదివరకు ఇప్పుడు మనం ఏదైనా ఒక లెటరు ఒక రచన పంపించాలంటే మనం పేపర్తో రాసి దాన్ని పోస్ట్ చేసి పంపించేవాళ్ళం. ఇవాళ అలా కాదు. మనం ఆన్లైన్లో టైప్ చేసి మెయిల్లో పంపించేస్తాం. అరగంటలో మనం 5 నిమిషాల్లో చేరవలసిన చేరికి ఇదైపోతుంది. ఈ స్పేస్ని మనం ఇంకో దానికి ఉపయోగించుకుంటాం. ఖచ్చితంగా ఆన్లైన్ సాహిత్యం వల్ల రచనలు పెరగడమే కాదండి, దానితో పాటుగా చేసే కృషి కూడా చాలా విస్తారమైనటువంటి క్యాన్వాస్ని కలిగి ఉంటుంది. ఖచ్చితంగా అది ప్రింట్ మీడియా అంటే ప్రింట్ మీడియాలో చూసుకున్నప్పుడు మనం ఇదివరకులాగా పేపర్ మీద కాగితం పెట్టుకుని రాసుకుని మనం పుస్తకాలు చదువుకుని వీటితో కంపేర్ చేసినప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఆన్లైన్ సాహిత్యం వల్ల ఆ విస్తృతి అయితే మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది, పెరిగింది కూడా. బాగుందండి. అలాగే ఎన్నో కళలు అలాగే ఎన్నో గళాలు విస్తృతంగా తమ ఉనికిని తెలియజేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రచన తన ఉనికిని కోల్పోకుండా ఉందా వారి యొక్క రచన? ఎందుకు ఉండదండి? చాలా మంది రచనల గురించి వాళ్ళ మనం మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు కథల గురించి చెప్పుకుంటే బోల్డ్ మంది కథలు మనం చెప్పచ్చండి ఇవాళ. అలాగే ఒక సందర్భాన్ని బట్టి ఆ కథ మనకి గుర్తొస్తుంది. ఇవాళ మన తెలుగు సాహిత్యం తెలుగు రచనలు అంటే ఇంకా మీకు స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాలనుకుంటే కంటే ఇవాళ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ప్రపంచ సాహిత్యంలో కథ అనేది చాలాసార్లు అంటే కనీసం ఒక్కసారైనా సరే సంక్షోభానికి గురైందండి. అటు ఇంగ్లీష్లో కానివ్వండి, ఇటలీలు, రోమ్లు, రష్యాలు, సోవియట్లు ఎక్కడైనా సరే ఆంగ్ల సాహిత్యంలో కథ ఏదో ఒక సందర్భంలో ఒక సంక్షోభానికి గురై కొంతకాలం పాటు సందిగ్ధమైనటువంటి ఆ సమయాన్ని ఆ కథ అనుభవించింది. ఒక్క తెలుగులో మాత్రం తెలుగు కథ అది పుట్టినప్పటి నుంచి ఇవాల్టి దాకా కూడా ఎక్కడా సంక్షోభాన్ని అనుభవించలేదు. అది నిజానికి అది మనకి ఎసెట్ అండి. అది
అలాగా ప్రతి రచన ఇవాళ మన ముందున్నటువంటి మన ముందు తరాలు చేసినటువంటి రచనలు, అలాగే మన వర్తమానంలో రాస్తున్నటువంటి రచనలు ఎప్పటికప్పుడు తమ విలువను కాపాడుకుంటూనే ఉన్నాయండి. ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళవలసిందే. ఈ మధ్య కూడా ఒక 2 వారాల క్రితం ఒక పేపర్లో కూడా పడింది, సాహిత్యం ఎంత గొప్పగా చరిత్రని వ్యక్తపరుస్తుంది అన్నది. ఎప్పుడైతే చరిత్రని వ్యక్తపరుస్తుందో అప్పుడు ఆ సాహిత్యం అక్కడ స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటుందండి. చరిత్ర అంటే మనందరికీ తెలుసు, అది గతము వర్తమానము నిరంతరము చేసేటటువంటి ఒక సంభాషణ చరిత్ర. అటువంటి చరిత్రని సాహిత్యం పట్టుకుంటుంది. అటువంటిప్పుడు సాహిత్యం తప్పనిసరిగా దాని శాశ్వతత్వాన్ని, దాని స్థిరత్వాన్ని, దాని గొప్పతనాన్ని అది కాపాడుకుంటూనే ఉంటుందండి. అందులో అసలు ఏ రకమైనటువంటి వేరే వాదనకు కూడా డోకా లేదండి. అది వేరే వాదన అనేదే లేదు, 100% లేదు. అలాగే రాజగోపాల్ గారు, ఇప్పుడు మనం కథల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆడియో బుక్స్ ఇప్పుడు అనేక మంది వివిధ రచయితల యొక్క కథలను కానీ నవలలను కానీ ఆడియో బుక్స్లో పెట్టడం జరుగుతోంది. ఇది హాయిగా కూర్చుని మనం చదవక్కర్లేదు, వింటే చాలు అని అనుకుంటున్నారు. దానిని ఎక్కువగా వినడానికే ఇష్టపడుతున్న నేపథ్యంలో మీరు ఏమంటారు ఈ ప్రక్రియ గురించి? చాలా చాలా మంచి ప్రశ్న పూర్ణ. నిజానికి ఈ ప్రశ్న దాకా మన సంభాషణ వస్తుందా రాదా అనుకున్నాను. నిజానికి ఇదివరకు మనం కారులో వెళ్ళేటప్పుడు పాటలు వినేవారు. ఇప్పుడు బస్సుల్లో వెళ్ళేటప్పుడు మనం ఇయర్ బడ్స్ పెట్టుకు మనకి ఇష్టమైన పాటలు అవి వింటాం. పోడ్కాస్ట్ వచ్చిన తర్వాత మన ఆలోచన మారింది. అంటే మనం ఏదైతే చిన్న చిన్న సంభాషణలు ఒక 2 minutes 3 minutes ఏదో ఒక విషయం మీద ఎవరో ఒకళ్ళు మాట్లాడింది మనం వింటున్నాం, దాన్ని ఇమీడియట్గా దాన్ని మనం ఇంపాక్ట్ చూపెడుతున్నాం, మనం ప్రభావితం అవుతున్నాం. దీన్ని కథలుగా మలిస్తే, అంటే కథలని చెప్పగలిగితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చిందండి. చాలామంది కృషి చేస్తున్నారు. అది చాలా సక్సెస్ అయింది కూడా. పైగా ఏంటంటే కేవలం కథలు చదవడమే కాదు, రచయిత గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్తున్నారు. అవి చాలా యాప్లు ఉన్నాయి మన దగ్గర, చాలా ఆన్లైన్ సోర్సెస్ ఉన్నాయి, కథలు చదివే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు సరదాగా స్వచ్ఛంగా వాట్సాప్లో వాళ్ళు ఒక కథ చదివి వాట్సాప్లో పెడుతున్నారు. అది వినడం కూడా ఆ మాడ్యులేషన్, అంటే ఆ సీన్కి తగ్గట్టు, ఆ సంఘటనకి తగ్గట్టు, ఆ సమయానికి తగ్గట్టు వాళ్ళ గొంతుకు మార్చుకుని కథ వినడం అనేది మన పని మనం చేసుకుంటూనే ఉంటాం. ఒక మంచి కథ మన చెవుల్లోంచి మన మనసులోకి అలా ఉలికిపోతూ ఉంటుంది. అది నిజానికి చాలా గొప్ప అనుభూతి అండి. అది అలా కథలు వినడం అనేది నిజానికి మనకి తెలియకుండానే ఒక మంచి పాఠకుడిని పెంచేటటువంటి ఒక నీరు లాంటిది. అది అంటే పఠనం వల్ల మనకి ఆనందం కలుగుతుంది, ఇది మనం వినడం వల్ల శ్రవణానందం కలుగుతుందని చెప్పాలి. అంటే వినడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే మనం చేసే టైం ఏది డిస్టర్బ్ అవ్వదండి. చదవడం ఏంటంటే ఖచ్చితంగా మనం కొంత సమయాన్ని స్పందిస్తాం. కానీ ఎన్ని చెప్పినా కూడా వినడం కన్నా కూడా చదవడం ఎట్టి పరిస్థితుల్లో దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కానీ వినడం వల్ల కూడా మనలో ఉన్నటువంటి ఆ పాఠకుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొత్త రచన వైపు, కొత్త కథ వైపు మళ్ళీ ఆసక్తిగా వింటాడు. ఒక రచయిత కథ ఎప్పుడైతే అతను విన్నాడో, ఈ రచయిత బాగా రాశాడే, ఇతను ఏదైనా ఇంకో కథ ఉంటే మనం చదువుదాం లేదా విందాం అనేటటువంటి ఒక ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి ఖచ్చితంగా ఈ కథల ఆడియో పాఠకుల్లో కలిగిస్తోందండి. ఇవాళ ఆన్లైన్లో అంటే బహుశా ఈ వినడం అనే ప్రక్రియకు వచ్చేటప్పటికి ఇది మాత్రం చాలా గొప్ప అడ్వాంటేజ్ మన పాఠకుల్లో కనపడుతోందండి. అలాగే సోషల్ మీడియాలో చదువుతున్నటువంటి పాఠకుడికి, మామూలుగా పుస్తకం ద్వారా చదువుతున్నటువంటి పాఠకుడికి ఏమైనా తేడాని మీరు గమనించారంటారా? ఎందుకంటే పాతకాలం వాళ్ళందరూ హాయిగా పుస్తకం చదువుకుని మధ్యాహ్నం పూట భోజనం చేసి పుస్తకంలో చదువుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అంటే మనం దీని గురించి ముందు ఫస్ట్ మాట్లాడుకున్నాం మేడం. అంటే ఒకటి ఏంటంటే పుస్తకం చదవడం వల్ల దానికి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చాలా కరెక్ట్గా ఉంటాయండి. ఒక రచన చదవడం వల్ల దానికి సంబంధించినటువంటి మ్యాటర్ని మళ్ళీ మనం డిజిటలైజ్ చేయడం వల్ల అవి మారే అవకాశం ఉంటుంది. నిజానికి పుస్తకం చదవడం అనేది నేరుగా మన ఇంట్లో వండిన వంటకి తినడం లాంటిదండి. ఆన్లైన్ వచ్చేటప్పటికి మనం ఖచ్చితంగా మనం బయట ఉన్నటువంటి రీసోర్సెస్ ఉపయోగించుకోవడం లాంటిది. అది మనం ఇంట్లో మనం ఎంత బాగా చేస్తామో, ఎంత జాగ్రత్తగా చేస్తామో అన్నది మనకి అవగాహన ఉంటుంది. ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళామో వాటి మీద మనకి సరైనటువంటి అవగాహన ఉండదు. అయితే కొన్ని వాటికి మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని వాటికి మాత్రం యాక్యురసీ ఉండదండి, అంతే తేడా. ఇప్పుడు చూస్తే కనుక ఈ సోషల్ మీడియా వల్ల మనకి విదేశీ సాహిత్యం తొందరగా అవలీలగా మనకి దొరుకుతుంది. దీనివల్ల మన దేశీ సాహిత్యం మీద ఏదైనా ప్రభావం పడుతోందంటారా? లేదండి, అసలు ఎంత మాత్రమూ లేదు అది. ఎందుకంటే దానికి అసలు సంబంధం కూడా లేదు. మనము ఎంతగా ఇతర భాషా సాహిత్యాలని, ఇతర దేశీయ సాహిత్యాలని, ఇతర దేశాల సాహిత్యాలని, ఇంకా చెప్పాలంటే ప్రపంచ సాహిత్యాన్ని మనం ఎంత ఎక్కువగా చదువుతామో అంత ఎక్కువగా మన సాహిత్యంలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం రాసే పద్ధతి కానీ,
ప్రపంచ సాహిత్యం తీసుకునే పద్ధతి కానీ ఎప్పటికప్పుడు మనం బేరీజు వేసుకుంటూ ఉండాలి. అంటే 2021వ శతాబ్దపు తొలి రోజులలో ప్రపంచ సాహిత్యంలో వచ్చినటువంటి మార్పులకు మనం ప్రపంచ సాహిత్యపు స్థాయి పుస్తకాలలో మాత్రమే మనం గమనించగలం. ఆ మార్పుని మనం ఇమీడియట్గా మన సాహిత్యంలో కూడా మన రచనల్లో కూడా మనం చేస్తున్నప్పుడు కనుక వాడికి తీసుకురాగలిగితే ఈ కాంటెంపరీనెస్ ఎక్కువ పెరుగుతుంది. అంటే కొత్త కొత్త సాంకేతికమైనటువంటి విషయాలు వచ్చాయండి రచనల్లో. కేవలం రచన అంటే ఇదివరకుట్లాగా ఒక నవల రాసి వదిలేయడం కాదు. ఆ నవల్లో అనేక రకాలైనటువంటి లేయర్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతూ కొత్త లేయర్స్ని వాళ్ళు దానిలో ఇంకల్కేట్ చేస్తూ కొత్త సాహిత్యాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అటువంటి లేయర్స్ని మనం కూడా తీసుకురాగలిగితే ఏంటంటే పాఠకుడికి ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం ఏదైతే ఉందో, అంటే చదివినప్పుడు పాఠకుడికి చేరే అతని మనసులోకి తర్జుమా అయ్యే సమయం ఏదైతే ఉందో అది తగ్గడం మాత్రమే కాకుండా దాని ప్రభావం కూడా దాదాపు రెట్టింపు ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా ప్రపంచ సాహిత్యం చదవడం వల్ల మనకి మేలే కలుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కీడు మాత్రం జరగదండి. ఇక్కడ ఒక ప్రశ్న రాజగోపాల్ గారు, పబ్లికేషన్పై ఏదైనా ప్రభావం పడుతుందా? దీని గురించి మీరేమంటారు? పబ్లికేషన్ మీద ఆల్రెడీ ప్రభావం ఉందండి. ఎందుకంటే నిజానికి విజయవాడ లాంటి మహానగరాలు ఒకప్పుడు పబ్లికేషన్లకి పట్టుకొమ్మ, ప్రచురణల రాజధాని అనేవాళ్ళం మనం. కానీ ఇవాళ ఈ పబ్లికేషన్స్ అన్నీ కూడా అనేక రకాలైన ప్రభావం, ముఖ్యంగా ఆన్లైన్ సాహిత్యం వచ్చిన తర్వాత అది ఏమైనా ప్రభావం చూపెడుతుందంటే ఖచ్చితంగా ప్రచురణల మీదే. ఇది కూడా మీరు చాలా యాప్ట్ ప్రశ్న. ఎందుకంటే ఒక ఒరవడి మొదలైన తర్వాత ఆ ఒరవడి ఎంతమందికి ప్రభావితం చేస్తుంది, ఎన్ని రంగాలకు ప్రభావితం చేస్తుంది, ఎన్ని రంగాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎన్ని రంగాలని కుదేలు చేస్తుంది అన్నది కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఆన్లైన్ సాహిత్యానికి మొట్టమొదటిసారిగా లొంగిపోయేది మాత్రం పబ్లికేషన్స్ ఏనండి. ఇవాళ చాలా మంచి మంచి ప్రచురణ సంస్థలన్నీ కూడా చాలా డల్ అయిపోయేటటువంటి స్థితిలో ఉన్నాయి. అయినా సరే వాళ్ళ నమ్మకాన్ని సడలించలేదు. ఎందుకంటే ఎప్పటికైనా సరే పుస్తకం ఖచ్చితంగా మళ్ళీ తన విలువను కాపాడుకునే దశకు వస్తుందని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నిరీక్షణ ఎప్పుడూ ఫెయిల్ కాదండి. మళ్ళీ మన పాత కాలం నాటికి, మన పాత రోజుల నాటికి, మళ్ళీ పుస్తకాల నాటికి మన పుస్తకాలని అచ్చు వేయించుకోవడం, ఆ పుస్తకాలు పట్టుకు తిరగడం, ఆ పుస్తకాలను ఆవిష్కరణ చేసుకోవడం, ఆ పుస్తకాల గురించి మాట్లాడుకోవడం, అవన్నీ ఆ రోజులన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. దానికి సంబంధించినటువంటి సూచికలు కూడా మనకు కనబడుతున్నాయండి. ప్రజెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ సాహిత్యం వల్ల ప్రచురణ రంగం కుంటుపడిందనే చెప్పాలి. అలాగే రాజగోపాల్ గారు, మీరు అనేక రచనలు చేశారు. మీ రచనల్లో ఏ అంశాలు ప్రధానంగా అందరికీ అర్థమయ్యే విధంగా రచన చేస్తున్నారు? ఇక్కడ నా గురించి చెప్పుకోవడానికి కానివ్వండి, అంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే ఏ సాహిత్య సృజనైనా సరే పాఠకుడి దగ్గరికి వెళ్ళాలంటే విమర్శ ఒక ప్రధానమైన మార్గంగా భావిస్తానండి నేను. అంటే ఒక రచన గురించి ఒక విమర్శకుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ విమర్శకుడు చెప్పిన మాట విని ఆ రచనకి కొత్త పాఠకులు పుట్టాలి. అప్పుడు మాత్రమే విమర్శకుడుగా అతను సక్సెస్ అయినట్టు. ఆ బాటని నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను. అంటే నేను నేర్చుకున్నది, నేను అధ్యయనం చేసింది, నాకు నేర్పింది అదే. ఏ మంచి రచన అయినా సరే పాఠకుడికి చేరడానికి విమర్శ ఒక వారధి. నేను ఆ రంగంలో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి. అనంత రంగాలు అని చెప్పి ఒక విమర్శ వ్యాస సంపుటి వచ్చింది. ఇంకా దాదాపు 300-400 వ్యాసాలు ఉన్నాయి, పబ్లిష్ కావాల్సి ఉన్నాయి. మొదటి పేజీలోని సంపాదకీయాల సంపుటి ఒకటి వచ్చింది. అలాగే వర్తమానం అని సామాజిక రాజకీయ వ్యాసాల సంపుటి వచ్చింది. ఏదైనా పుస్తకాలు అనేది పక్కన పెడితేనండి ఏ అంశం చెప్పినా కూడా ఆ అంశానికి సంబంధించినటువంటి ఉత్సుకత చదివిన పాఠకుల్లో కనుక పెంచగలిగితే అది విమర్శ అయినా, సృజన రచన అయినా, కథ అయినా, కవిత అయినా ఆ రచయిత సక్సెస్ అయినట్టే అని భావించే వాళ్ళలో నేను మొదటివాడిని. అదే ప్రథమమైందని ఇప్పటికే నేను నమ్ముతాను. రాజగోపాల్ గారు, చివరిగా ఒక ప్రశ్న అండి. పుస్తక ప్రచురణలో వచ్చినటువంటి విధానానికి, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన రచనకి ఏదైనా ఒక వ్యత్యాసం అనేది ఉంటుంది. దాన్ని మీరు ఎలా చూపిస్తున్నారు? ఇది ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన రచన ఇలా ఉంటుంది, పుస్తక ప్రచురణలో వచ్చిన రచన ఇలా ఉంటుంది, అది తెలియజేస్తే ఏది సరైనది అనేది ఒక అవగతం అవుతుంది కదా, దీని గురించి? అంటే అలా అని ఖచ్చితంగా మనం డిఫరెన్షియేట్ చేయడం కుదరదండి. ఎందుకంటే ఆన్లైన్ సాహిత్యానికి వచ్చేటప్పటికి, లేదా మీరు చెప్పినట్టుగా పుస్తక ప్రచురణకు వచ్చేటప్పటికి కూడా ఇక్కడ రచయిత ఇంపార్టెంట్ అండి. ఒక రచయిత అంటే ఒక వర్ధమాన రచయిత పుస్తకం వేసుకోవాలని ఉత్సుకతతో బయలుదేరి కేవలం అందులో కంటెంట్ తెలియనటువంటి రచయిత అటు ఆన్లైన్లో ప్రచురించగా ఇటు ఆఫ్లైన్లో ప్రచురించగా దాని క్వాలిటీ ఒకటే. మెయిన్ క్వాలిటీ బేస్డ్ వర్క్ అండి ఇది. ఒక మంచి రచనని మీరు ఆన్లైన్లో పబ్లిష్ చేసినప్పుడైనా, ఆఫ్లైన్లో పబ్లిష్ చేసినప్పుడైనా దాని ఇంపాక్ట్ ఎప్పుడూ సక్సెస్ఫుల్గానే ఉంటుంది.
అలా కాకుండా మనం రాసింది ప్రతిదీ పబ్లిష్ చేయాలి అని ఉత్సుకతతో మీరు అటు ఆఫ్లైన్లో చేసినా ఆన్లైన్లో చేసినా ఫలితం ఒకేలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే రాసే రచయిత, ఆ రాసినటువంటి విషయం, ఈ రెండే ఇంపాక్ట్ అవుతాయి తప్ప ఆ మీడియా పెద్దగా ఇంపాక్ట్ చూపదండి. అంటే రచయితలు మంచి రచనలను మనకి అందించినంత వరకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా చక్కటి రచనలు మనకి దొరుకుతూనే ఉంటాయి. అలాగే పుస్తక పఠనము ఎన్ని సామాజిక మాధ్యమాలు ఎలా ఉన్నా కూడా మళ్ళీ మనం పాత రోజుల్లోకి వెళ్ళి చక్కగా పుస్తకాలు చదువుకుని అటు ఒక పబ్లికేషన్ రంగం కూడా తన ఉనికిని కోల్పోకుండా ఉంటుందని ఆశిద్దామండి. నండూరు రాజగోపాల్ గారు ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి సాహితీ కార్యక్రమంలో సామాజిక మాధ్యమాల్లో సాహిత్యం గురించి చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/Doordarshan Saptagiri. ఫేస్బుక్ www.facebook.com/DD Saptagiri. ట్విట్టర్ twitter.com/DD Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/DD Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం DD సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.